హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మైస్ బై అభి ఫ్రమ్ ఉకీమట్. ఇప్పుడైతే నేను ఉకీమట్లో ఉన్నాను. అయితే ఉకీమట్ అంటే ఏంటిదో ఈరోజు మనం మొత్తం డీటెయిల్గా చాలా అంటే చాలా డీప్గా, ఇంత డీప్గా ఉకీమట్ గురించి ఎవరు చెప్పలేదు. ఈరోజు నేను మీ అభిషేక్ అయితే ఉకీమట్ గురించి చాలా డీప్గా చెప్పబోతున్నాను. ఎంత డీప్గా అంటే మీరు ఆలోచించరు, మీ అంచనాలకు కూడా దొరకదు, అంత డీప్గా ఉంటుంది. అయితే ఈ ఉకీమట్, ఫస్ట్ ఉకీమట్ ఒరిజినల్ పేరు ఏంటిదో తెలుసుకుందాం. ఉషామట్. యా ఫ్రెండ్స్, ఉకీమట్ ఒరిజినల్ పేరు వచ్చేసి ఉషామట్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ పాండవుల ఒక మనవడు, పంచపాండవుల మనవడు, హస్తినాపురపు రాజు పంచపాండవుల ఒక మనవడు. అవును ఫ్రెండ్స్, మనవడు. అతని పేరు వచ్చేసి జన్మేజయ. అండ్ ఈ పీఠానికి అంటే ఇక్కడ ఈ ఉకీమట్కి రిలేటెడ్ బాణాసురుడు అనే ఒక రాక్షసుడు కూడా ఈ పీఠానికి ఒక రిలేటెడ్. అండ్ ఒక కమ్యూనిటీ, ఇండియాలో ఒక కమ్యూనిటీ లింగాయత్, వీరశైవ లింగాయత్ అనే కమ్యూనిటీ కూడా దీనికి ఒకటి రిలేటెడ్. సో ఇవన్నిటికీ ఒక రిలేటెడ్ థింగ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అలాంటి అన్ని చాలా డీప్గా తెలియని రహస్యాలు మాత్రం ఈరోజు ప్రతి ఒక్కటి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి ఒక రాజా మహాన్ దాత వీళ్ళన్నిటికీ ఒక రిలేటెడ్ ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఓంకారేశ్వర్. నా వెనకాల అయితే ఏదైతే చూస్తున్నారో దీని గురించి కూడా చాలా అంటే చాలా 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 డీప్గా ఉంది. ఎన్నో రహస్యాలు ఈ ఒక ఉకీమట్ నుంచి అయితే ఎన్నో ఒక రహస్యాలు, విచిత్ర రహస్యాలు అయితే మనకు ఈరోజు క్లియర్ అయినాయి. ఎగ్జాంపుల్ మహాభారతం. అలాంటి మహాభారతం జరిగిందా లేదా అనే ఈరోజు అనే వాళ్ళకు ఇక్కడి నుంచే ఒక ఆన్సర్ కూడా ఉంది. అది కూడా నేను ఎలా అనేది కూడా నేను ముందు చెప్పబోతున్నాను. ఫస్ట్, ఇక్కడ ఈ ఉకీమట్ ఇంకా కేదార్నాథ్కి కూడా ఒక లింక్ ఉంది, మధుమహేశ్వర్కి ఒక లింక్ ఉంది, తుంగ్నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్ వీటన్నిటికి కూడా ఒక లింక్ ఉంది. అవన్నీ కూడా నేను ఈరోజు ఈ రహస్యాలు అయితే నేను మొత్తం ఓపెన్ చేయబోతున్నాను. ఫస్ట్, ఇక్కడ ఉకీమట్కి అంటే ఈ మఠానికి కేదార్నాథ్కి ఏంటిదో లింక్ తెలుసుకుందాం. కేదార్నాథ్ టెంపుల్ 6 months ఓపెన్ ఉంటుంది, 6 months క్లోజ్ ఉంటుంది. అయితే 6 months అక్కడ పైన మంచులో కేదార్నాథ్ ఎప్పుడైతే టెంపుల్ క్లోజ్ అయ్యిద్దో 6 months అక్కడి నుంచి ఆ మంచు ప్రదేశంలో నుంచి ఇక్కడికైతే బాబా కేదార్నాథ్ గారు అయితే వచ్చి ఇక్కడే నివసిస్తారు. అయితే ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మంచు కరిగిపోయినాక ఇక్కడి నుంచే బాబా కేదార్నాథ్ గారు అక్కడికి వెళ్తారు. సేమ్ అదే ప్రాసెస్ మధుమహేశ్వర్, తుంగ్నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్ ఇట్లా ఇక్కడే వారందరూ ఇక్కడికి వచ్చేవారు, ఇక్కడ ఉంటారు. అలా 6 months ఇక్కడ, 6 months అక్కడ, అలా చాలా కొన్ని రహస్యాలు ఉన్నాయి. దానికి కూడా అది ఎందుకు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది, నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడి నుంచి కేదార్నాథ్కి ఒక ఆభరణం అయితే చాలా చాలా పురాతనమైన ఆభరణము, 5000 సంవత్సరాల నాటిది ఆభరణం అయితే ఇక్కడి నుంచి కేదార్నాథ్కి వెళ్ళిద్ది, కేదార్నాథ్ నుంచి ఇక్కడికి వచ్చిద్ది. అదే కిరీటము. యా ఫ్రెండ్స్, అది ఒక కిరీటము. వెనకాల కొంచెం బెల్ సౌండ్స్ ఇవన్నీ వస్తాయి, ఏమనుకోకండి. జనాలు భక్తులు తిరిగే సమయం కాబట్టి అలాగే ఉంటుంది. అయితే ఆ కిరీటం ఓ మ్యాన్ దీస్ మంకీస్ ఇక్కడి నుంచి ఆ కిరీటం అయితే అక్కడికి వెళ్తాది. ఆ కిరీటం ఇక్కడికే ఎందుకు రావాలి అనేది కూడా నేను చెప్తాను. అయితే ఫస్ట్ పాండవుల నుంచి స్టార్ట్ చేద్దాం. మన అందరికీ తెలిసిందే, తెలియకపోతే మళ్ళీ చెప్తాను. అండ్ ఇదే విషయం నేను కేదార్నాథ్లో కూడా చెప్తాను. కేదార్నాథ్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఇక్కడ కొంచెం షార్ట్లో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ మెయిన్ ఉకీమట్ గురించి కాబట్టి లెంత్ ఎక్కువ కావద్దు. అయితే కేదార్నాథ్ పంచపాండవులు ఎప్పుడైతే శివుడి కోసం అని వెతకడానికని బయలుదేరారో అప్పుడు పంచపాండవులకు అక్కడ శివుడి యొక్క ఒక దర్శనం అయితే అయ్యిద్ది. అది ఎలా అనేది నేను కేదార్నాథ్లో చెప్తాను. బట్ ఇక్కడ అయితే అలా ఒక దర్శనం అయితే జరిగిద్ది. దాని తర్వాత పంచపాండవులు కేదార్నాథ్లో ఒక గుడిని అయితే స్థాపించి
అక్కడ అక్కడ ఏదైతే స్వయంభూ లింగం ఉంటుందో అక్కడ గుడిని స్థాపిస్తారు. స్థాపించి ఆ గుడిలో శివలింగానికైతే కొన్ని ఆభరణాలు అయితే చేపిస్తారు. అదే ఆ కిరీటం. ఫ్రెండ్స్, ఆ కిరీటం పంచ పాండవులు చేయించిన కిరీటమే ఈరోజు ఉకిమఠ్ నుంచి కేదార్నాథ్ నుంచి ఉకిమఠ్. 6 మంత్స్ అక్కడ, 6 మంత్స్ ఇక్కడ. సో అలా బాబా కేదార్నాథ్ గారు అయితే అక్కడి నుంచి ఇక్కడికి అయితే తీసుకొస్తారు కూడా. అయితే ఇక్కడ ఉకిమఠ్ గురించి ఇప్పుడు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఉకిమఠ్ అంతా చాలా ఇంపార్టెంట్. కేదార్నాథ్కి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఉకిమఠ్కి అయితే దర్శించుకోవాలి. ఇక్కడి దర్శించుకున్నాకనే కేదార్నాథ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఒక గుడి ఒక ప్రాపర్ విధానం, ఒక విధి విధానం అయితే ఉంటుంది కదా దర్శించుకోవడానికి. అలా ఇది కూడా అలా శ్రీశైలంలో ఉంది, కాశీలో ఉంది, ఇక్కడ కేదార్నాథ్లో కూడా ఉంది. అలా చాలా గుడిలో ఉంటాయి. ఫస్ట్ అక్కడ దర్శించుకొని ఇక్కడ దర్శించుకోవాలి అనేది ఒక నియమం ఏదైతే ఉంటుందో అలాంటిది ఇక్కడ కేదార్నాథ్లో కూడా ఉంది. ఫస్ట్ ఉకిమఠ్ దర్శించుకొని కేదార్నాథ్ అయితే దర్శించుకోవాలి. అయితే ఉకిమఠ్ ఎప్పుడు స్థాపించడం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉకిమఠ్ స్థాపించి 5000 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఓంకారేశ్వర్ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రాజు అయితే ఇక్కడికి వచ్చి ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తాడు శివుడి కోసమని. తపస్సు చేసి శివుడికి ప్రత్యక్షం చేసుకుంటారు ఓంకారేశ్వర రూపంలో. అందుకోసమని ఈ ఓంకారేశ్వర లింగము, ఈ టెంపుల్. సో ఓంకారేశ్వర టెంపుల్ గురించి అయితే క్లియర్ అయింది కదా. దీని గురించి ఇంకా కూడా చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఉకిమఠ్ మాటికి అంటున్నా, ఇక్కడికి ఎందుకు అనేది వస్తున్నాను. ఇండియాలో ఒక కమ్యూనిటీ కూడా ఉంది అని చెప్పా కదా, వీరశైవ లింగాయత్. ఫ్రెండ్స్, వీరశైవ లింగాయత్ ఇక్కడికి చాలా రిలేటెడ్. వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ వచ్చేసి ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడైతే మీరు చాలా మందికి అయితే చూడొచ్చు వీరశైవ లింగాయత్. అండ్ ఆ వీరశైవ లింగాయత్ ధర్మంలో నేను కూడా ఒకటిని. నేను కూడా అదే వీరశైవ లింగాయత్ ధర్మంలో నుంచి నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఈ ఉకిమఠ్లో ఉన్నాను, నా ఇంట్లో ఉన్నాను నేను అని నాకు చాలా మంచిగా హ్యాపీగా ఉంది. సో ఏంటిది అనేది కూడా చెప్తాను. మాకు అంటే వీరశైవ లింగాయత్కి 5 జగద్గురు పీఠాలు అయితే ఉన్నాయి. ఈ 5 జగద్గురు పీఠాలు, ఒకటి రంభాపురి, ఒకటి ఉజ్జయినం, ఒకటి శ్రీశైలం, ఒకటి కేదారం, ఒకటి కాశీ. సత్యం. అలా కాశీ. మాకు 5 పీఠాలు, 5 మంది గురువులు. ఆ 5 మంది గురువుల్లో ఒక పీఠంలో అయితే ఉన్నాను, నా ఇంట్లో నేను నా ఒక మఠంలో అయితే ఉన్నాను. అది ఈ కేదార మఠం. జగద్గురు పంచాచారుల వారి ఒక మఠంలో జగద్గురు కేదార పీఠంలో అయితే ఉన్నాను నేను ఈరోజు. అవును ఫ్రెండ్స్, కేదార పీఠం కూడా మాకు ఒక పావనమైన పుణ్యమైన ప్రదేశము. సో అందులో స్పెషల్లీ ఉకిమఠ్. ఈ ఉకిమఠ్కి ఉషామఠ్ అని కూడా పేరు చెప్పా కదా, అది కూడా చెప్తాను. అయితే ఈ జగద్గురు పంచాచారుల వారు ఎప్పుడు అంటే ప్రతి యుగంలో ఉన్నారు. ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే శివుడికి 5 రూపాలు, 5 తలలు మనందరికీ తెలిసిందే. అయితే అందులో సజ్జోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన్య, ఇంకా అఘోర. సో ఈ 5 రూపాలు, 5 ముఖాలు, ఈ 5 ముఖాల్లో ఇంచే ఉద్భవించినారు వీరశైవ లింగాయత్ అనే కమ్యూనిటీ. ఒక గురువులు 5 మంది. వారు అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ ఒకరు ఉజ్జయినం, ఒకరు కాశీ, ఒకరు ఏమో శ్రీశైలము, ఒకరు కేదారం, ఒకటేమో ఎక్కడ మన రంభాపురి అనే ఒక క్షేత్రం ఉంది కర్ణాటకలో, అక్కడ. ఇలా 5 పంచపీఠాలు అయితే ఈ వీరశైవ లింగాయత్కి చాలా ఇంపార్టెంట్, వీరే గురువులు. అది. సో ఇప్పుడు పంచపీఠాల గురించి చెప్పాను. అయితే ఆ పంచపీఠాల్లో నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు, అయితే ఇది ఎలా స్థాపించారు అనేది ఇప్పుడు ఒక డౌట్ వేసుకుందాం. అయితే అది ఎలా అంటే, నేను మహారాజా జన్మేజయ గురించి అయితే చెప్పా కదా, దానికి దీనికి చాలా రిలేటెడ్ ఉంది. అయితే ఇదంతా ఒకప్పుడు హస్తినాపురపు రాజు అండర్లో ఉండేది. హస్తినాపురపు రాజు ఆ టైంలో 5000 సంవత్సరాల క్రితం
పంచ పాండవుల ఒక మనవడు జన్మేజయ మహారాజు గారైతే రాజుగా ఉండేవారు. అయితే ఆ ఇక్కడికి ఆ యుగములో ఇక్కడికి మా గురువులు కేదార్ కైతే వచ్చారు. ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ నివసించడం జరిగింది. అయితే అలా జన్మేజయ వారికైతే కనెక్ట్ అయ్యింది. వారు ఇక్కడికి వచ్చారు. అండ్ మా గురువులకు అంటే ఈ పంచాచారులలో నుంచి కేదార పీఠానికైతే ఒక ప్రాపర్టీ అయితే రాసిచ్చారు. అదే ఈ కేదారేశ్వర పీఠం. ఎందుకు అంటే వారికి తెలుసు, వారికి పంచపాండవులకు గోత్రహత్య అంటే అన్నా తమ్ములకు చంపిన ఒక హత్య పాపము, గోహత్య పాపము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పాప నివారణ కోసమని శివుడికి ఏదో ఒకటి సమర్పించుకొని కన్విన్స్ చేసుకోవాలి అని, ఆ పాపాన్ని అయితే నివారించుకోవాలి అంటే శివుడి యొక్క అనుగ్రహం ఇంపార్టెంట్. ఆ సాక్షాత్తు శివుడి నుంచే పుట్టిన ఒక్క మహాపురుషులు ఇక్కడ వచ్చినారు. అయితే వారికి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోహత్య పాపం, గోత్రహత్య పాపం ఇక్కడ ఈ గురువుల ముందు సమర్పించుకుంటే వీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఆ పాపం మీకు నివారణం. సో అది అంత ఈజీ కాదు, బట్ అవును దానికి ఒక ధర్మ నిబంధన, సృష్టి నిబంధన అయితే ఉంటుంది. దాన్ని బట్టే యాక్సెప్టెడ్, అందరికీ అలా యాక్సెప్టెడ్ ఉండదు అది. సో అయితే అది తెలుసుకొని జన్మేజయ మహారాజు వారైతే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ పీఠానికి వచ్చి ఇక్కడ వారు పితృదోషము ఇంకా వారి యొక్క గోత్ర దోషము, గోహత్య పాపం అయితే నివారించుకోవడానికి ఇక్కడికి వచ్చి కన్విన్స్ చేస్తారు. అంటే వాళ్ళు ఒప్పుకుంటారు, అవును మేము గిల్టీ, మేము మా బ్లడ్లో ఉంది ఆ గిల్టీనెస్, దానికి ఏమన్నా చేసి ఆ పాపాన్నైతే నివారించండి అంటే సరే తదాస్తు నివారించాను అని సాక్షాత్తు పరమ శివుడి యొక్క రూపమైన కేదారపీఠం ఒక ఆ టైం గురువు గారు పేరు కూడా చెప్తాను నేను, బట్ ఆ పేరు కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయిద్దని నేను గురువు అని చెప్తున్నాను. అయితే గురువు గారైతే జగద్గురువు గారైతే శ్రీ జగద్గురువు గారైతే ఆ పాపాన్ని అయితే నివారిస్తారు. ఆ పాపాన్ని నివారించినందుకు గురు దక్షిణగా ఏం రాసిస్తారంటే వారి పితృవులు, వాళ్ళ పూర్వీకులు కట్టిన ఒక కేదారేశ్వరము, ఒక కేదారలింగము, అంటే ఈరోజు కేదార్నాథ్ అని అంటున్నాం కదా, ఆ కేదార్నాథ్ గుడి, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్మేశ్వర్, కల్పేశ్వర్, ఇలా కొన్ని ల్యాండ్ మార్క్స్ అయితే ఇస్తారు. ఆ ల్యాండ్ మార్క్స్ మొత్తం ఈ సరౌండింగ్ ఊకిమఠ్ ఈ సరౌండింగ్ మొత్తంలో కొన్ని క్షేత్రాలు అయితే ఉన్నాయి. అలా 30 క్షేత్రాలు అయితే ఈ మఠానికి అయితే రాసిస్తారు. అది ఇప్పటికి కూడా ఆ రాసిచ్చిన ఒక విల్లు కూడా ఇప్పటికీ అలాగే ఉంది. అది దేని మీద అంటే ఒక కాపర్, అవును ఫ్రెండ్స్, ఒక రాగి పేపర్ మీద అయితే జన్మేజయ రాజు వారైతే రాసిచ్చినట్టు ఈ రోజు వరకు కూడా ఉంది. అయితే ఆ కాపర్ ప్లేట్ రాసిచ్చిన విల్లు, ఆ కాపర్ ప్లేట్, ఆ శాసనం ఏదైతే ఉందో దాని త్రూయే మహాభారతం నిజంగానే జరిగింది అని ఒక చిక్కునైతే కోర్టులో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అవును మహాభారతం నిజంగానే జరిగింది అని కోర్టులో కూడా ప్రూవ్ అయింది ఈ ఊకీమఠ్ వల్లే. అలాంటి ఈ ఊకీమఠ్ చరిత్ర ఇంకా డీప్గా పోదాం. అయితే ఊకీమఠ్ అని పేరు ఎందుకు వచ్చింది? దానికి ఉషామఠ్ అని పేరుండే. ఆ ఉషామఠ్ అని ఎలా పేరు వచ్చింది? బాణాసురుడు అనే ఒక రాజు, తనకు ఒక కూతురు ఉషాదేవి. అవును ఫ్రెండ్స్, బాణాసురుడు అనే ఒక రాజు, తన కూతురు పేరు ఉషాదేవి. అయితే ఇక్కడ కృష్ణుడి ఒక మనవడికి కూడా ఇక్కడ లింక్ ఉంది, చెప్తాను. కృష్ణుడి మనవడి పెళ్లి ఇక్కడే అయింది, చెప్తాను అది కూడా. కృష్ణుడి మనవడు తన పెళ్లి కూడా ఇక్కడే జరిగింది, అనిరుద్ధుడు. ఆ దానికి ఈ మఠానికి ఏంటిది లింక్ అనేది కూడా చెప్తాను. అయితే బాణాసురుడు అనే అసురుడు తన కూతురు ఉషాదేవి తన చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక
జగద్గురువుల వారుండేవారు. ఆ గురువుల పేరొచ్చేసి ఆనందలింగ. ఆనందలింగ శివాచార్యుల వారు, శ్రీ జగద్గురు ఆనందలింగ శివాచార్యుల వారు అప్పుడు ఆ మఠానికి అధిపతులు. ఇక్కడ వారుండేవారు. అయితే ఆ గురువుల దగ్గరే తను చిన్నప్పటి నుంచి తన స్కూల్ డేస్ అంటే తన విద్యాభ్యాసం అంతా ఇక్కడే కంప్లీట్ చేశారు. దాని తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దయ్యారు. పెద్దయ్యాక అంటే ఎవరు? ఉషాదేవి. పెద్దయింది. పెద్దయినాక తనకు కలలో ఒక రాకుమారుడైతే వస్తాడు. అందమైన రాకుమారుడు. తను ఇంకా ప్రేమలో పడిద్ది. మనసయిద్ది ఆ రాకుమారుడి మీద. ఆ రాకుమారుడు ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అని ఆలోచించి ఉషాదేవి ఒక ఫ్రెండ్ చిత్రలేఖ అనైతే ఉంటాది. తనకు ఆ టైంలోనే ఒక వరము అంటే టాలెంట్ ఏంటిది అంటే ఈరోజు మనం పోలీస్ వాళ్ళు స్కెచ్ చేపిస్తారే, మనం ఎలా చెప్తే అలాంటి పర్సన్ స్కెచ్ చేస్తారు చూడండి మనం చూసిన వారు. అలా తన కలలో రాకుమారుడికైతే చిత్రలేఖకు చెప్పంగా తనైతే స్కెచ్ వేస్తాది. స్కెచ్ వేయంగా పర్ఫెక్ట్ అయ్యిద్ది. ఓకే. ఇతనే ఆ మనిషి. అవును. ఇతనే ఆ కలలో వచ్చిన మనిషి అని గుర్తుపట్టి ఉషాదేవి అవును. తిన మీదే నాకు మనసయింది అని చెప్తాది చిత్రలేఖకు. అయితే ఆ మనిషి ఎవరో అని ఫైండ్ ఔట్ చేయంగా అది ఎవరో కాదు ద్వారక. ద్వారక ఒక రాజు అనిరుద్ధుడు. అవును ఫ్రెండ్స్. ద్వారక ఒక రాజు అనిరుద్ధుడు అనగా శ్రీకృష్ణుడి ఒక్క మనవడు. అవును. యాదవ కులం అనిరుద్ధుడు. రాజా అనిరుద్ధ. అయితే ఇప్పుడు అనిరుద్ధుడికి ఎలా రీచ్ ఔట్ అవ్వాలి అని వీలైతే అసురులు వీళ్ళ దగ్గర చాలా మంది మాయావి. అయితే చిత్రలేఖ, ఉషారాణి ఇంకా వీరు ఒక మాయావి త్రూ అయితే అనిరుద్ధుడికి కిడ్నాప్ చేసుకొని ఇక్కడికి తీసుకొద్దాము రాజ్యానికి అని వెళ్ళగా అక్కడ అనిరుద్ధుడు పడుకొని ఉంటారు. అయితే అనిరుద్ధుడికి నిద్రలోంచి మేల్కయిద్ది. మేల్కయ్యి సడన్ గా చూడగా దేవి ఉషారాణి అయితే కనిపిస్తాది. అండ్ అనిరుద్ధుడికి కూడా మనసయ్యిద్ది ఉషారాణి మీద. వారిద్దరు ప్రేమలో ఉంటారు. వారిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఇంకా వారిద్దరూ మళ్ళీ ఇక్కడ ఉషారాణి ఇంటికొస్తాది. అంటే బాణాసురుడి దగ్గరకొచ్చి ప్రేమ గురించి చెప్తాది. అక్కడ అనిరుద్ధుడు అక్కడ ప్రేమ గురించి చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఏందంటే కులం. వేరే కులము, వేరే జాతి అని ఈ 2 రాజ్యాల మధ్య ఘోర యుద్ధం అయితే జరిగిద్ది. అట్లాంటి టైంలో అక్కడి నుంచి అనిరుద్ధుడు అండ్ ఇక్కడి నుంచి ఉషారాణి ఇక్కడికి జగద్గురు శ్రీ శివాలింగ మహారాజు దగ్గరకైతే ఇక్కడికైతే వస్తారు. వచ్చి వేడుకోగా ఇద్దరి నుంచి పేరెంట్స్‌ని అయితే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడి నుంచి తల్లిదండ్రుల్ని పిలిపించి అమ్మాయి, అబ్బాయి నుంచి పిలిపించి మాట్లాడతారు. ఏంటిది ప్రాబ్లమ్ అని కులం. వీరేమో యాదవుల కులం, ఇదేమో అసురుల కులం ఎలా కలిసిద్ది అంటే సరే ఈ రెండిటికి ఒక కులాన్ని అయితే నేను ప్రసాదిస్తాను అని చెప్పి వారిద్దరికి అంటే ఆ 2 ఫ్యామిలీలకు లింగాన్నైతే లింగ దీక్షనైతే ఇస్తారు. దానికే లింగాయతనని కూడా అంటారు. వీరశైవ లింగాయతన అంటారు. లింగ దీక్షనైతే ఇస్తారు. ఆ లింగ దీక్షనిచ్చి వారిద్దరికి ఒకటే కులం అని చేసి వారిద్దరికి ఇక్కడే ఇదిగోండి ఇక్కడ ఈ మఠం ఏదైతే కనిపిస్తుందో ఇది 5000 సంవత్సరాల నాటిది అప్పటిది. అయితే ఆ 5000 సంవత్సరాల కింద ఇక్కడ ఒక లవ్ మ్యారేజ్ కూడా జరిగింది అలా. సో అనిరుద్ధుడు ఇంకా ఉషారాణి ఒక పెళ్ళి అయితే అలా జరిగిద్ది ఇక్కడ. అప్పుడు ఉషారాణి గురువుగారు మీకు గురు దక్షిణగా నేను ఇంతవరకు ఏమిచ్చుకోలేదు. నేను ఇప్పుడు ఏమిచ్చుకోగలుగుతాను? మీ వల్ల నేను విద్యాభ్యాసము అంటే చదువు కంప్లీట్ చేశాను. ఈరోజు పెళ్ళయ్యింది. నేను ఏం చేయగలుగుతాను అంటే అప్పుడు ఉషారానికి అంటారు, ఇక్కడ నా ఒక్క మఠం అయితే చాలా పాతబడిపోయింది. ఈ మఠాన్ని ఒకటి నాకు ఉండడానికి మంచులో, నీడలో, ఎండలో అంతా ఉండడానికి ఒక మఠాన్నయితే కట్టి అంటే కట్టి ఇచ్చి ఉషారాణి కూడా ఇక్కడ గురువుల వారుకు జగద్గురువుల వారుకు ఇక్కడ ఈ పీఠాన్ని అయితే రాసిస్తారు. అప్పటి నుంచి దీనికి ఉషా మఠం అని అయితే అంటారు. అయితే మధ్యలో ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పేరు చేంజ్ చేసినారయ్యా. ఎలా అంటే వాళ్ళకు ఉషా అని పలకడం వచ్చేది కాదు. ఉషాకి ఉషి 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 అనుకుంటూ ఊఖీ మఠ్ చేసి పడేసినారు. బట్ యాక్చువల్లీ ఇది ఊఖీ మఠ్ కాదు, ఉషా మఠ్. అవును ఫ్రెండ్స్, ఇది ఉషా మఠ్. ఇది ఈ ఊఖీ మఠ్ మొత్తం పురాణము.
ఇంత డీప్గా దీని గురించి ఇంకా డీప్గా కూడా చెప్పొచ్చు. బట్ ఇంకా డీప్గా చెప్పుకుంటూ పోతే వీడియో ఏం లేదన్నా 3 నుంచి 4 గంటలు 5 గంటలు కూడా అవ్వచ్చు. అంత పెద్ద చరిత్ర గల ఈ ఉకి మఠ్ అంటే ఉషా మఠ్. సో నేను చాలా గర్వంగా ఉన్నాను ఈరోజు. నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఈరోజు నేను అవును, నేను నా ఇంట్లోనే ఉన్నాను, నేను నా గురువుల పాదాల దగ్గర ఉన్నాను, నేను మా గురువులకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎవరైతే జగద్గురు భీమాలింగాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను చూపిస్తాను. ఒకవేళ కనుక టైం ఉంటే వారు ఇక్కడే ఉన్నారు, ఈసారి వారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చూపిస్తాను. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ ఈ పీఠం నుంచి జగద్గురువుల వారు సాక్షాత్ శివుడి నుంచే పుట్టిన ఒక జగద్గురువుల వారు ఇక్కడ నుంచి ఎక్కడ కేదార్నాథ్కి అయితే వెళ్తారు. ఫస్ట్ టెంపుల్ ద్వారాన్ని అయితే ఓపెన్ చేసేది ఇక్కడ మా గురువుల వారే. ఇక్కడ ఈ కేదార్నాథ్ గుడిని అయితే ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ ఓపెన్ చేయగానే ఒక మహామంగళ హారతి అయితే జరిగిద్ది. పాండవులు ఎవరైతే మొత్తం గిఫ్ట్ ఇచ్చినారో కేదార్నాథ్ టెంపుల్కి అవి అలంకరించి లింగం పక్కన మా గురువు గారికి అంటే జగద్గురువుల వారికి ఆ పక్కనే కూర్చోబెట్టి ఇద్దరికి ఆర్తిస్తారు. ఎందుకు అంటే సాక్షాత్తు శివుడి అవతారమే ఈ గురు పీఠం, ఈ గురు పీఠం అవతారమే ఇక్కడ కేదారేశ్వరులు వారు. అందుకోసమనే టెంపుల్ ఓపెన్ చేసి, టెంపుల్ కూడా వీరే ఓపెన్ చేస్తారు, వీరే క్లోజ్ చేస్తారు. అండ్ వీరికి ఇద్దరికి ఒకటేసారి ఆర్తిస్తారు. ఎందుకంటే ఈ పీఠానికి అంత మహత్యం ఉంది. అలాంటి పీఠంలో ఈరోజు నేనైతే ఉన్నాను. అలాంటి పీఠం గురించి అయితే నేను మీకు చెప్పాను. అలాంటి పీఠం గురించి అయితే అలాంటి పీఠాన్ని అయితే నేను మీకు చూపించాను. ఒకవేళ కనుక టైం దొరికితే మాత్రం ఇప్పుడున్న గురువు వారికి కూడా నేను మీకు దర్శించడానికైతే ప్రయత్నిస్తాను. దాని గురించి కూడా నేను ట్రై చేస్తాను. సో అప్పటి వరకు మీ అందరికీ హర హర్ మహాదేవ్, ఓం నమ శివాయ్, జై శ్రీరామ్. సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైల్స్ బై అభి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జగద్గురువుల వారి దగ్గరికి ఆది గురువు శంకరాచార్యుల వారి శిష్యులైన పూరీపీఠం నుంచి అయితే కలవడానికి వచ్చారు. చూడండి. आचार्य जी ने बताया है यहाँ की परंपरा तो आद्य शंकराचार्य भगवान से पहले से युग 4 युगों से व्याख्यानाम क्षेत्रे धर्ममार्ग एको राम से जन आवास स्टेट से आंध्र प्रदेश के ईस्ट गोदावरी जिले के व्याख्यानाम क्षेत्र जीवनाथ दिन से 4 युगों से पूर्व आकर के एको राम पीठ स्थापित किए वैराग्य पीठ। भारत देश में ये 5 पीठ है। आपका जैसे शंकराचार्य के 4 पीठ है, वैसे 5 पीठ है। रफापुरी चिकमगढ़ जिला कर्नाटक, दूसरा उज्जैन मध्य प्रदेश है, और तीसरा ये वैराग्य पीठ है, सूर्य पीठ है ये आंध्र प्रदेश के, और श्रीशैलम और काशी पीठ। 4 युगों से पूर्व से आए हुए जंगमवाड़ी मठ है ना, काशी में जंगमवाड़ी मठ, उसमें 5 पीठ है। तो परंपरा चल जाए। हमारा नंबर पुस्तक हमारा नंबर 324 हरिकृष्ण रतोड़े ने 1928 में लिखा गया, उसमें सब नाम है 324। तो कितना है भगवान जाने, लेकिन प्रमाणित है। राजा टीरी महाराज ने प्रमाणित है। अनादि अनादि सनातन अनादि है। ये भारत देश के सच बात है। 4 पंचपीठ, 4 शंकराचार्य जगत गुरु, अब हजार हो गए बात अलग है, लेकिन मूलतः